ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో సాధన మనం చేస్తూ ఉన్నాము కదా, కానీ ఆ సాధనలో చేసి మనలో ఎంత పరివర్తన చెందినది, మనము ఎలాగ ప్రోగ్రెస్ అవుతున్నామని మనకు మనమే చూసుకోవాలా. సో అది ఎలాగ చూసుకోవాలా అనేసి మనము లాస్ట్ క్లాస్లో ఫుల్గా డిస్కస్ చేసామన్నమాట. సో అది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఆఖరి కాలంలో ప్రశాంతంగా ఉండాలా, భగవంతుడిపైనే మనసు నిలపాలా అంటే మనం ఇప్పటి నుంచే ఈ ప్రాక్టీస్ చేస్తూ మనల్ని చూసుకుంటూ ఉండాలా ఎలాగని. సో అన్నిట్లోనే నాకు ఒక్క పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ నా హృదయంలో అతుకున్నది ఏంటి అంటే, భగవంతుడి పాదాలని ఎప్పుడూ మనము మన మనస్సులో పెట్టుకొని, మన హృదయంలో పెట్టుకొని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. మన మనోనేత్రంలో ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు ఉంటాడో, 24 గంటలు ఉంటాడో, అప్పుడే అది ఆఖరి క్షణంలోనే మనకి ఉంటుంది. అంతేకాదు, మనము ఏం చేసినా సరే, ఏ పని చేసినా సరే భగవంతుడు మన మనసులో ఉంటాడు ఎప్పుడూని. ఎలాగా, ఇప్పుడు మనం మొన్న మాట్లాడుకున్నాం కదా, ఒక గ్లాసులో నీళ్ళు పెట్టి ఆ నీళ్ళల్లో ఒకే ఒక బుడగ, నీటి బుడగ ఉన్నది అంటే ఆ నీటి బుడగకి అస్తమానం తెలియాల మనం నీటి బుడగలాగా. మన నీటి బుడగలాగా మనకు ఎప్పుడు మనసులో ఉండాలా, నా చుట్టూ ఉన్నది నీళ్ళే అనేసి. సో ఇప్పుడు మన చుట్టూ ఉన్నది భగవంతుడు, నాలో ఉన్నది, నా లోపల బయట, నా చుట్టూ, నా పైన, నా కింద, ఈ బ్రహ్మాండం ఫుల్గా ఉన్నది భగవంతుడు. కనిపించని రూపంలో ఉన్న భగవంతుడి శక్తియే నన్ను ఇలాగా మాట్లాడిస్తుంది, ఇలాగా నడుచుకోవడానికి, ఈ వ్యవహారానికి తగినట్టు నన్ను నడిపిస్తుంది అన్న ఆ విషయం ఎప్పుడూ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి 100%. అప్పుడే మనము నిజమైన కర్మయోగులం అవుతాము. అప్పుడే మనకి మన జీవితంలో ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా సరే మనకంత కష్టం అనిపించదు అన్నమాట. అది ఏమొచ్చినా సరే, ఏం చేసినా సరే, ఏమైనా మనము ఇది భగవంతుడి ఇచ్ఛ, ఈశ్వర ఇచ్ఛ అని మనము ఎప్పుడు అనుకుంటూ ఉన్నామంటే మనకి ఏమీ కష్టమే అనిపించదు. లక్ష్మీరాజ్యం గారు, మీ మైక్ ఆన్ అయి ఉన్నదండి, కొంచెం ఆఫ్ చేసుకుంటారా? ఓకే, మైక్ స్పీకరా, గుడ్, థ్యాంక్ యూ. సో అలాగా మనం ఎప్పుడూ మన మనసులోనే ఉన్నారంటే మనకి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ భగవంతుడిని మటుకు మనము మర్చిపోము. ఈ జీవితంలో మనకి కావలసింది ఒకటే ఒకటి, భగవంతుని మన మనసులో, మన మనసు భగవంతుడి పాదాల మీద ఈ ఫెవికాల్ వేసి స్టిక్ చేసేస్తే ఎలాగ ఉంటుంది, అలాగ అంటుకుపోవాలన్నమాట. ఆ ఒక్క పాయింట్ కానీ మనం పట్టుకున్నాము అంటే ఆటోమేటిక్గా మన మనసులో మాలిన్యాలన్నీ కరిగిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్రాచీన బర్హి ప్రచేతాస్ గురించి విన్నాం కదా. ఆ ప్రచేతాస్ ఎవరు? ధ్రువ మహారాజు పరంపరలో, ఆ వంశంలో వచ్చిన వాళ్ళు అన్నమాట. ఆ 10 మంది ప్రచేతాసు ఒకే ఒక అమ్మాయి మహర్షిని కదా పెళ్లి చేసుకున్నారు. వాడు తపస్సు అయిపోయి బయటికి రాగానే
అప్పుడు చంద్రుడు వచ్చి చెప్పారు, ఈ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి అనేసి. సో 10 మందిని ఒక్క అమ్మాయిని మరీషాని పెళ్లి చేసుకున్నారు. ఆయనకి వాళ్ళిద్దరికీ పుట్టిందే, అదే వాళ్ళందరికీ పుట్టిందే దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతి గారు శాప విముక్తుడయ్యారన్నమాట ఈ జన్మతో ఎత్తి. సో ఇప్పుడు ఈయన క్షత్రియుడిగా పుట్టారు. సో ఇంతమంది 10 మంది కొడుకులు ఉండి కూడా వాళ్ళకి కలిగింది ఒకే ఒక పుత్ర సంతానం. ఆ దక్ష ప్రజాపతి గారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఆయనకి 30 మంది ఆడపిల్లలు. ఓకే, ఇప్పుడు పుత్రులే లేరన్నమాట వీళ్ళ వంశంలో. ఆ ధ్రువ మహారాజు గారి వంశంలో అది దక్ష ప్రజాపతితో ఆగిపోయింది. ఆ తర్వాత పుత్రులే లేరు. ఇప్పుడు ఈ పరంపర వెళ్ళాలంటే, సాగాలంటే పుత్రుడు కావాలి కదా. అప్పుడు ఏం చేశారు? జ్ఞాపకం ఉన్నదా? స్వయంభువ మహారాజు గారికి, స్వయంభువ మహామనువుకి 2 కొడుకులు. ఒక ఆయన ఉత్తానపాద మహర్షి కొడుకే ధ్రువ మహారాజు. ఆ వంశపరంపర అయిపోయింది. ఇంకొక అబ్బాయి పేరేంటి? ప్రియంవ్రతుడు. ఆ ప్రియంవ్రతుడు ఏం చేశాడు? ఫస్ట్లోనే బిగినింగ్లోనే నాకు ఈ సంసారం వద్దు, నాకు భగవంతుడే కావాలనేసి ఆయన వనానికి వెళ్ళిపోయారు, అన్నీ వదిలేసి. ఆయనకి నారద మహర్షి గారు వచ్చి ఉపదేశం చేసి ఆయన్ని ఆధ్యాత్మికంగా ఆయన చాలా చక్కగా పెరుగుతున్నారన్నమాట. ఇప్పుడు ఈ వంశం నిలిచిపోతుంది. అందువల్ల స్వయంభువ మనువు గారు, నేను ఈ ప్రియంవ్రతుడిని తీసుకురావాలా, తీసుకొచ్చి రాజ్యపాలన అప్పగించి పెళ్లి చేసి ఆ వంశం ముందుకు వెళ్ళాలనేసి ఆయనేమో స్వయంభువ గారు వెళ్ళారన్నమాట. అడవికి వెళ్ళి ప్రియంవ్రతుడిని కలిసి ఇలాగా అయ్యింది, నువ్వే ఈ వంశం అంతా ఇంక నిలిచిపోతుంది, నువ్వే రావాలా అంటే ఆయన, నేను నారద మహర్షి గారి దగ్గర ఉపదేశం తీసుకొని తపస్సు చేసుకొని నేను ఇంత చక్కగా వెళ్తున్నాను, నాకు ఇంకా ఈ సంసారం అది వద్దు, నేను రాను అన్నారు. సో నేను రాను అంటే ఆయన నచ్చ చెప్పారన్నమాట. ఆయన నచ్చ చెప్పి ఇలాగ మన సంసారం ఆగిపోకూడదు, మన వంశ పరంపర ఆగిపోకూడదు, ఇప్పుడు రాజ్యం చూసుకోవడానికి ఎవరు లేరు, ఇది భగవంతుడి ఆజ్ఞ ప్రకారము మనం ఇది చెయ్యాలా అంటే, లేదు నేను నారద మహర్షి గారితో మాట్లాడాలా, నాకు ఇష్టం లేదు, నేను అన్నీ వదులుకొని వచ్చి మళ్ళా నేను సంసార కూపంలో పడలేను అన్నారు. అప్పుడు బ్రహ్మగారు చూశారు పైనుంచి. బ్రహ్మగారికి ఏంటి? బ్రహ్మగారికి తన సృష్టి ఎప్పుడు చక్కగా 3 పువ్వులు 6 కాయల్లాగా వెళ్ళాలని కదా ఆయనకి. సో ఆయన పైనుంచి చూశారన్నమాట. చూసి ఆయనే స్వయంగా దిగి వచ్చారు. వచ్చి ప్రియంవ్రతుడితో మాట్లాడారు. సో ఆయన రాగానే వీళ్ళందరికీ సంతోషం. ఎవరు? స్వయంభువమను, తర్వాత ప్రియంవ్రతుడు, నారద మహర్షి, వాళ్ళ ముగ్గురు అక్కడ ఉన్నారు. బ్రహ్మగారు రాగానే వాళ్ళందరికీ సంతోషం. వాళ్ళందరూ లేచి నిలబడి ఆయన్ని పొగిడారు, స్తుతించారు. ఓకే, ఆ స్తుతింపులో ఎలాగా? ఆ స్తుతింపులో ఆయన చేసిన కార్యాలన్నీ ఎంత మహోన్నతమైనవి. ఆ తర్వాత ఆయన ఆకారం, ఆయనకంత నాలెడ్జ్ ఉన్నది, బ్రహ్మ విద్య ఉన్నది అంటే ఆయన దగదగదగ మెరిసిపోతున్నారు బ్రహ్మ తేజస్సుతోటి. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అండి. ఎవరన్నా రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ గొప్ప భక్తుడుగా ఉన్నారంటే వాళ్ళకి మిగతా వాళ్ళకంటే తేజస్ ఎక్కువ అవుతారన్నమాట. సో అలాంటిది మీరు ఆలోచించవచ్చు బ్రహ్మగారికి ఎంత తేజస్సు అనేసి. సో వీళ్ళు ఆ బ్రహ్మగారి తేజస్సును కూడా స్తుతించారు. స్తుతించాక ఆ బ్రహ్మగారు అన్నారు ఈ ప్రియంవ్రతుడితోటి, ప్రియంవ్రత, ఇప్పుడు చూడు మీ నాన్నగారు చెప్పారు కదా ఇలాగా వంశం నిలిచిపోతుంది అని. ఆ వంశం ఎప్పుడు నిలకూడదు. మేము కూడా, నేను, ఈశ్వరుడు, మహావిష్ణువు,
మిగతా వాళ్ళందరూ కూడా పరమాత్ముడు చెప్పినట్టే మేము నడుచుకుంటాము. మేము చెప్పము నేను తపస్సు చేసుకుంటాను, నేను చదువుకుంటాను, శాస్త్రాలని చదువుకుంటాను, నేను ఈ కర్మకాండ చేసుకుంటాను, యాగాలు చేసుకుంటాను, ధర్మ పరిరక్షణ కోసం ఇది పని చేసుకుంటాను, కానీ నేను పెళ్లి చేసుకోను, సంతానోత్పత్తి చేయను అని ఎవ్వరూ చెప్పము. మనం చెప్పకూడదు కూడా. ఇది పరమాత్ముని ఆజ్ఞ. మనమందరూ పరమాత్ముడు ఏం చెబితే మనము అలాగే చెయ్యాల. అందువల్ల నువ్వు నేను పెళ్లి చేసుకోను, నాకు రాజ్యం వద్దు అనడానికి వీలే కాదు. నువ్వు అలా చేసేవంతే పరమాత్ముడి ఆజ్ఞని ధిక్కరించినట్టు అవుతుంది అన్నారు. అప్పుడు నారద మహర్షి కూడా చెప్పారన్నమాట, మనం ఏం చేసినా సరే పరమాత్ముడు చెప్పినట్టే నడుచుకోవాలా. ఇప్పుడు నువ్వు ఇంతవరకు నువ్వు ఈ ఆధ్యాత్మిక దోవలో చక్కగా ఎదిగేవు, నువ్వు కింద పడిపోతాను, నేను మళ్ళా సంసారిని అయిపోయి నా తపశక్తి పోతుంది అని నువ్వు ఏమి అనుకోక నువ్వు చాలా ప్రోగ్రెస్ అయ్యేవు. మనం ఎప్పుడు పరమాత్ముడు చెప్పిందే చేస్తామో అప్పుడు మనల్ని పరమాత్ముడే స్వయంగా కాపాడుతారు. మనకి ఎప్పుడు ఎన్ని ఉడుదుడుకులు వచ్చి మన కింద పడిపోయి టైం వస్తే కూడా పరమాత్ముడే తన స్వయంగా మనల్ని కాపాడుతారు. నువ్వు ఆధ్యాత్మిక సాధనలో కింద పడిపోతావని అనుకోక్కర్లే లేదు. ఆయన ఉన్నారు, ఆయన చెప్పిన పనే నువ్వు చేస్తున్నావు. అందువల్ల నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి, పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, నీ వంశాన్ని ఉద్ధరించాలా, నువ్వు ప్రజాపాలన చెయ్యాలా అని చెప్పాక ఇప్పుడు ఇంతమంది చెప్పారు కదా. ఇప్పుడు ప్రియంవ్రత మహారాజు, ఇంత ప్రియంవ్రతుడు ఇంకా లేదు అనలేకపోయాడన్నమాట. ఆయనకి ఇంకా మనసులో లోపల గుచ్చుతూ ఉన్నది, అయ్యో నేను పడిపోతానేమో, నేను స్త్రీలోలుడు అయిపోతానేమో, నేను ఇంతకాలం చేసిన తపశ్శక్తి పోతుందో ఏమో అని ఆయనకి కొంచెం గుచ్చుకుంటుంది. కానీ ఇప్పుడు నారద మహర్షి గారు చెప్పారు, సాక్షాత్తు బ్రహ్మదేవుడే దిగి వచ్చి చెప్పారు, మేమందరం కూడా పరమాత్ముడు చెప్పినట్టే చేస్తాము అన్నప్పుడు సో నేను వినాలా అని ఆయన వెళ్ళారన్నమాట. సో వెళ్ళాక ఏం చేశారు, వెళ్ళి ఆయన అంతా నేర్చుకున్నారు. ఎందుకంటే ఆయన మైండ్ చాలా షార్ప్ అయిపోయింది. ఇంతకాలం తపస్సు చేశారు, ఇన్ని వేదాలు చదువుకున్నారు, ఇన్ని యజ్ఞాలు చేశారు, ఆత్మవిద్య చదువుకున్నారు. అవన్నీ చేసుకుంటే మన ఇంటలెక్ట్ చాలా షార్ప్ అయిపోతుందండి. సో అలాగా వావిడి ఇంటలెక్ట్ చాలా షార్ప్ అన్నమాట. అందువల్ల ఆయన గబా 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 అన్నీ నేర్చేసుకున్నారు. రాజవిద్య నేర్చుకోవాలి కదా, ఎవరైనా శత్రువులు వచ్చారంటే ఎలాగా అవన్నీ చక్కగా చాలా బాగా నేర్చుకున్నారు. చాలా బాగా ప్రజలనంతాని పాలించేవారన్నమాట. సో పాలించినప్పుడు ఏమైంది అంటే అప్పుడు ఇంకా ఆయన పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకోవాలంటే ఎవరి కూతుర్ని ఇచ్చారు, సాక్షాత్తు విశ్వకర్మ తన కూతురు బార్హిష్మతి అని ఆవిడని ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, ఆవిడ విశ్వకర్మ గారి కూతురు కదా, చాలా సౌందర్యవతి, చాలా గుణ సంపన్నురాలు, అన్ని విద్యలలో ఆరితేరిన ఆవిడ అన్నమాట. సో ఆవిడని పెళ్లి చేశాక ఏమైందంటే వీళ్ళిద్దరికీ బార్హిష్మతికి ప్రియంవ్రతుడికి మహారాజుకి ఇద్దరికి చేరి 10 మంది కొడుకులు పుట్టారు. 10 మంది కొడుకులు, ఒక కూతురు. ఆ కుమార్తె పేరు ఊర్జస్వతి. ఆ కుమార్తెని శుక్రాచార్యుల వారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే,
సో ఇప్పుడు శుక్రాచార్యుల వారికి ఊర్జస్వతికి ఎవరు పుట్టారు? దేవయాని. ఓకే, ఈ పేరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా వచ్చి క్లాసుల్లో వస్తాయి, వచ్చి చాప్టర్స్లో వస్తుంది. దేవయాని ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దేవయాని ఎవరు? ప్రియంవ్రత మహారాజు గారి మనవరాలు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 10 మంది కుమారులు ఉన్నారు. 10 మంది కుమారులకి ప్రియంవ్రత మహారాజు గారు అగ్నిదేవుడు పేర్లు పెట్టారు. సో ఈ అగ్నిదేవుడు 10 పేర్లు వినండి. ఓకే, ఈ పేర్లు వింటే ఈ పేర్లే ఎంతో మనకి పుణ్యం ఇస్తాయన్నమాట. అగ్ని ఎవరు? అగ్ని సాక్షాత్ భగవాన్. ఆ భగవంతుడు సృష్టి చేసి బిగినింగ్లో 5 పంచమహాభూతాల్లా కనిపించారు కదా. ఒక పంచమహాభూతమే అగ్ని. ఆ అగ్నికి 5 పేర్లు అన్నమాట. ఆ అగ్ని దేవుడికి అగ్నిద్రుడు, మహావీరుడు, సవనుడు, కవి, ఇద్మజిహ్వుడు, హిరణ్యరేతసుడు, మేధాతిథి, యజ్ఞబాహువు, ఘృతపృష్ణుడు, వీతిహాత్రుడు. ఓకే, సో ఇవన్నీ ఏమంటే అగ్నిని డిస్క్రైబ్ చేసి అన్నమాట. అగ్నికి జ్వాలలు ఉన్నాయి చూడండి. ఓకే, అగ్నికి జ్వాల, అగ్నికి ఆ మెరుపుతనం, అందుకే రేతసుడు. ఓకే, యజ్ఞబాహువు, అగ్నికి మనము అగ్నిలో ఆజ్యం పోస్తేనే కదా, అగ్నిలో ఆహుతి ఇస్తాం కదా. ఆ ఆహుతి దేవతలకి అగ్నిదేవుడు ఇస్తాడన్నమాట. ఇలా ఆయన తీసుకెళ్ళి ఇస్తాడు. ఆయనకి 7 టంగ్స్. ఓకే, 7 నాలికలు వస్తాయి. చూసారు కదా, చాలా బాగా ఆ యజ్ఞం జరుగుతూ ఉంటేనే ఆ యజ్ఞం ఆ మంట వస్తుంది కదా. ఆ మంట వచ్చి ఇది ఎలాగుంటుంది? నాలికల్లాగా ఉంటుంది. ఆ నాలికలు ఎలాగుంటాయి? ఇక్కడ మనం పోసిన ఆహుతి తీసుకొని ఆ నాలిక అలాగా దేవతలకి అర్పించినట్టు ఉంటుంది కదా. సో అలాగన్నమాట. యజ్ఞ బాహువు, ఘృతశృష్ణుడు, వీతిహ్రాతుడు, ఇలాగ మహావీరుడు, ఇవన్నీ ఆయన పేర్లు, అగ్నిదేవుని పేర్లు అన్నమాట. ఓకే, సో ఆయన అది చేసి ఆయనకి వీళ్ళందరికీ పేర్లు పెట్టారు. వీళ్ళ 10 మందిలో ఈ 3 మహావీరుడు, సవనుడు, కవి అని ఈ 3 కొడుకులు వాళ్ళు పుట్టగానే వాళ్ళకి ఆత్మవిద్యలో ఆసక్తి. ఆ ఆత్మవిద్యలో ఆసక్తి అయ్యి వాళ్ళు ఆత్మవిద్య సాధన చేసి వాళ్ళు నైష్టిక బ్రహ్మచారుల్లాగా ఉండిపోయారు. అంటే 3 నుంచి ఇంకా ప్రజల ఉత్పత్తి జరగదన్నమాట. వాళ్ళు సాధన చేసుకొని సన్యాసిగా అయిపోయారు. ఇదంతా ఎలాగొచ్చిందండి వీళ్ళకి? ఈ లెవెల్ కొడుకులు పుట్టారు అంటే ప్రియవ్రత మహారాజు గారు చేసిన తపస్సు, ఆ జీన్స్ అలాగా వస్తాయన్నమాట. సో అలాగా వచ్చినాయి వాళ్ళకి. వచ్చి సో వాళ్ళ 3 ఇంకా మిగతా 7 మంది ఉన్నారు. సో ఈ 7 మందిలో ఉత్తముడు, తామసుడు, రైవతుడు అని ఉన్నారు కదా. వాళ్ళు ఈ ప్రియవ్రతుడు ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఇది ఫస్ట్ బార్హిష్మితి వాళ్ళ పిల్లలు, అంటే విశ్వకర్మ గారి మనవలు అన్నమాట. ఆయన ప్రియవ్రతుడు ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఆవిడ పేరు ఇంకేం వేయలేదు. సో ఆవిడకి 3 మంది కొడుకులు, రైవతుడు, తామసుడు, ఉత్తముడు అనేసి. వాళ్ళందరూ మనువులు అయ్యారు. మనువులు అంటే తెలుసు కదా, మన్వంతరానికి అధిపతులు. వాళ్ళు చాలా పెద్ద పోస్ట్ అన్నమాట. చాలా ఎంతో శక్తిమంతులు, అంటే పవర్ ఆఫ్ మైండ్, ఎంతో తపశ్శక్తి ఉన్నవాళ్ళు అన్నమాట. దైవాంశ సంభూతులు. సో వాళ్ళ 3 అది అయ్యారు. సో ప్రియంవ్రత మహారాజు గారి చేసిన తపస్సు అది అలాగా పిల్లలకు కూడా వచ్చింది చూడండి.
అది అందుకే అంటారు, ఆ కాలంలో ఉండేది పెళ్లి చేసుకున్నాక, ఇంతకు ముందు కాలంలో అన్నమాట, పెళ్లి చేసుకున్నాక ఆ భార్య భర్తల కలయికకి మంచి రోజు చూసేవారు, లగ్నం పెట్టేవారు, తర్వాత దానికి ముందు పూజ చేయించేవారు, గర్భధాన సంస్కారం అంటారు కదా, అవన్నీ చేయించేవారు. ఎందుకు ఇవన్నమాట. భక్తి కానీ మనసులో పుట్టింది అంటే అది మన శరీరంలో ఎంతో పరికల్పనలు చేస్తుంది. ఆ భక్తికి శ్రద్ధకి అంత పవర్ ఉందన్నమాట. రైట్, ఆ పవర్ ఇప్పటికీ ఉన్నది, ఇప్పటికి కూడా మనము ఫాలో అవ్వచ్చు. రైట్, అందుకే అంటారు ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద యూనివర్స్ అని. ప్రేయర్స్, ప్రార్థనకి అంత శక్తి ఉన్నదండి. ప్రార్థన అంటే ఏంటి? మనము భగవంతుడితోటి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం అన్నమాట. భగవంతుడితోటి అనుబంధము పెంచుకోవడము. అది పెంచుకున్నాక మనము అడగచ్చు, ఏదన్నా కావాలా. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాము, పిల్లలు, మనం ఇంకా మనం ఇంకా ఇప్పుడే 30-40 ఏళ్లలోనే ఉన్నాము అంటే మన పిల్లలు కూడా చిన్నపిల్లలే కదా. ఇప్పుడు మనకి ఎంతో కావాల్సి వస్తుంది, డబ్బు కావాల్సి వస్తుంది, ఇల్లు కావాల్సి వస్తుంది, ఆరోగ్యం కావాల్సి వస్తుంది, పిల్లలకి మంచి చదువు, స్కూలు, మంచి సీట్లు, మంచి మార్కులు, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ కావాలంటే మనము భగవంతుడితో కనెక్షన్ పెట్టుకొని ప్రార్థన చేసుకొని మనం అడగాల. మనం అప్పుడప్పుడు వ్రతాలు చేయాల. ఆ వ్రతం ఎందుకు? మనము 7 రోజులు నోము, 3 రోజులు వ్రతము చేస్తున్నాము అంటారు కదా. అది ఎందుకు అంటే ఆ టైంలో భగవంతుడి పైనే మనసు పెడతాము. అప్పుడు ఆ భగవంతుడి పైనే మనసు ఉన్నదంటే కనెక్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు కనెక్ట్ అయ్యి మనము అడిగింది మన మంచి కోసము, మన చుట్టూ ఉన్న వాళ్ళ అందరికీ మంచిది అవుతుంది అంటే భగవంతుడు తప్పకుండా మన ప్రార్థనల్ని సఫలీకృతం చేస్తారు. ఓకే, సో అందువల్ల దట్ ఈస్ మోస్ట్. అందరు మహాత్ములు, ఇప్పుడు ఎంతెంతో మంది మహాత్ములు, ఎంతెంత పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ అవుతున్నాయి అంటే వాళ్ళు భగవంతుడితోటి, వాళ్ళ మనసు ఎప్పుడు భగవంతుడితోనే ఉంటుంది, ఎప్పుడు భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రజల కోసం, వాళ్ళ శిష్యుల కోసం, వాళ్ళ ఆర్గనైజేషన్ కోసం, వాళ్ళ దేశం కోసం, వాళ్ళ మనుష్యులందరూ చక్కగా ఉండాలని, ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఉండి మనుషులందరూ చక్కగా ఉండాలని, పాడి పంటలు చక్కగా ఉండాలని, పశువులు, పక్షులు, కీటకాలు అందరూ చక్కగా ఉండాలని వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారన్నమాట. అది అలాగ మనం కోరుకుంటేనే భగవంతుడికి చాలా ఇష్టం అవుతుంది. నేను నాది అన్నది వాళ్ళకి ఉండదు. అందుకే వాళ్ళు అంత చక్కగా ఆ లెవెల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ మనసు ఫుల్గా ఎప్పుడు వాళ్ళ మనసులో ఇంకేముండదు, భగవంతుడు ఒకడే ఉంటాడు. మా పూజ స్వామీజీ గారు అనేవారు, నువ్వు నీకు ఏదైనా కావాలంటే భగవంతుడిని అడుగు, భగవంతుడు ఎంత పెద్దదైనా సరే చేస్తారు. అది అందరికీ ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా నీ ప్రకారమే చేయిస్తారు. నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళి పెద్దవి అడగాల, చిన్న చిన్న అడక్క. అక్కడికి వెళ్ళి నాకు ఒక బూడిద గుమ్మడికాయ కావాలా, నాకు వేరుశనక్కాయలు కావాలంటే నీకు అంతే ఇస్తాడు. కాదు నాకు ఈ పెద్ద ఆశ్రమం కావాలంటే అంత ఇస్తాడంట. సో మా గురువుగారు చెప్పేవారు. సో అంత లెవెల్కి ఆయన ప్రార్థనలన్నీ సఫలీకృతం అయ్యేవండి. ఎందుకు సఫలీకృతం అయ్యిందంటే ఆయన చిన్నప్పటి నుంచి తపస్సు చేశారు, భగవంతుడి మీద తపస్సు చేశారు. గంగా నదీ తీరంలో 3 గంటలకి లేచి చన్నీళ్ళు స్నానం చేసి ఆ మంత్రాలు జపం చేశారు వాళ్ళు. ఆయన
సో అది అవన్నీ అన్నమాట. అవన్నీ డెఫినెట్గా ఇదవుతాయి. ఇప్పటికీ ఉన్నారు ఆ లెవెల్లో తపస్సు చేసేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. అది అందరికీ కుదరదు, కానీ ఆ ఉన్న వాళ్ళ దగ్గరికి మనము, అందుకే కదా మన గురువులు స్వాములు అంతే వెళుతూ ఉంటాము. సో తపస్సుకి ప్రార్థనకి అంత శక్తి. ఇప్పుడు ప్రియంవ్రత గారు అంత తపస్సు చేసిన మూలానే చూడండి వాళ్ళ పిల్లలు ఈ లెవెల్కి వచ్చేసారన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్నారు కదా ప్రియంవ్రతుడు. పెళ్లి చేసుకొని ఆయన కూడా వాళ్ళ బార్హిష్మతి చాలా అందగత్తె, అంత చాలా అందగత్తె, చాలా మంచి గుణవంతురాలు. ఆవిడకి శృంగారంలో ఎలాగ ఆకట్టుకోవాలి అని అది కూడా తెలుసు. సో ఆవిడ అలాగ చేసాక ప్రియంవ్రత మహారాజు గారు పడిపోయారు. కానీ ఆవిడ శుభ్రంగా సరెండర్ అయ్యారే, కానీ ఆయన భగవంతుని వదలలేదన్నమాట. ఆయన అలాగా ఆవిడతోటి రమించారు. ఎంత 11,000 సంవత్సరాలు రమించారు ఆయన. చేసి అప్పుడు రాజ్యపాలన కూడా చక్కగా చేసేవారు అన్నమాట. ప్రజలందరూ కూడా చక్కగా చూసుకునేవారు. చూసుకొని ఇప్పుడు 7 మంది కొడుకులు ఉన్నారు కదా. ఇప్పుడు 7 మంది కొడుకులకి భూప్రపంచం అంతా డివైడ్ చేసి ఇవ్వాల. ఆ తర్వాత ఇంకొకటి ఏమంటే ఆయన చూసింది సూర్యుడు ఇలా అక్కడ మేరు పర్వతం చుట్టూ తిరిగేటప్పుడు ఒక పక్క చాలా నల్లగా ఉండేది అన్నమాట, ఎండ పడేది కాదంట చక్క అక్కడ అటువైపు. అందువల్ల ఆయన ఏం చేశారంటే ఆయన మళ్ళీ తపస్సు చేశారు. తపస్సు చేసి ఇలాగా ఈ ప్రపంచంలో అన్ని చోట్లని సూర్యుడి వెలుగు పడాలా అనేసి ఆయన తపస్సు చేస్తే ఆ తపస్సు నుంచి ఆయనకి దివ్య శక్తులు వచ్చాయి. దివ్యమైన రథం, ఆ రథం ఏంటి, సూర్యుడి రథం లాగా ఉండేదంట. ఆ శక్తి, ఆ వేగము, ఆ కలరు, ఆ పవరు అంతానేమో సూర్యుడి వేగం, సూర్యుడి రథంలాగే ఉండేదంట. సో అది ఆయనకి పరమాత్ముడు ప్రసాదించారు. ఓకే, ప్రసాదిస్తే ఆయన ఏం చేశారు, దాని మీద కూర్చొని ఈ భూమండలం అంతా సూర్యుడు ఎలాగ వెళ్తున్నాడో సూర్యుడిని ఫాలో చేసి 7 సార్లు ప్రదక్షిణ చేశారంట. ఆ మందర పర్వతాన్ని చేస్తే, మేరు పర్వతాన్ని చేస్తే ఆ భూమండలము ఆ రథాల చక్రాన్ని దానికి వెయిట్కి 7 సముద్రాల్లాగా ఫామ్ అయిందంట. అంటే 7 గుంటలు, పెద్ద గుంటలు అన్నమాట. దాంట్లో నీళ్లు వచ్చి 7 సముద్రాలు. సో 7 సముద్రాలు ఉంటే 7 ద్వీపాలు కూడా అవుతాయి కదా. సో నేలేమో 7 ద్వీపాలుగా అయింది. ఆ 7 ద్వీపాలు చుట్టుకొని సముద్రాలు. ఆ 7 ద్వీపాలు ఏంటి, జంబూ ద్వీపము, పక్ష ద్వీపము. మనము జంబూ ద్వీపంలో ఉన్నాము. ఓకే, మిగతా ద్వీపాలు ఏంటి, పక్ష ద్వీపము, షాల్మిని ద్వీపము, కుష ద్వీపము, క్రౌంచ ద్వీపము, సౌక ద్వీపము, తర్వాత పుష్కర ద్వీపము, అలాగన్నమాట. ఇన్ని ద్వీపాలన్నీ 7 ద్వీపాలు. ఈ 7 ద్వీపాలు చుట్టుకొని సముద్రాలు ఉన్నాయి కదా, రైట్. ఆ ఎలాంటి సముద్రాలు, క్షార సముద్రం. క్షార సముద్రం అంటే ఏంటి, ఉప్పు సముద్రం. మన దేశాన్ని, మన ద్వీపాన్ని చుట్టుకున్నదే సముద్రం, ఉప్పు సముద్రం, రైట్. సో ఇంకా మిగతా 6 సముద్రాలు ఉన్నాయి. ఇక్షురస సముద్రము, సురాస సముద్రము. ఇక్షురస సముద్రము అంటే చెరకు రసం, సురాస సముద్రం అంటే సురపానం. తర్వాత ఘృత సముద్రము, ఆ నీళ్లు ఆజ్య అంటే ఇది నెయ్యి. తర్వాత క్షీర సముద్రము, మిల్క్. తర్వాత దధి మండోదక సముద్రం అంటే మజ్జిగ.
సో ఇలా చూడండి, పాలు, మజ్జిగ, నెయ్యి, సూరం, చెరకు రసం అండ్ ఉప్పు. సో మనకి ఉప్పు సముద్రం దొరికింది. మనం ఎక్కడున్నాము? జంబూ ద్వీపంలో ఉన్నామన్నమాట. సో ఈయన 7 కుమారులకి 7 ద్వీపాలు ఇచ్చేసారన్నమాట. సో తర్వాత ఇంకా ఆయనకు అనిపించింది, అయ్యో 11,000 సంవత్సరాలు 11 కోట్ల సంవత్సరాలు నేను ఇలాగా ఈ రాజ్యపాలనలో పడిపోయాను, ఇంకా చాలు, నేను వెళ్ళిపోతాను అనేసి ఇంకా ఆయన వదిలేశారు. ఈ రాజ్యం అప్పగించేశారు, 7 మంది కొడుకులకి అప్పగించేసి ఇంకా నారద మహర్షి గారు చెప్పిన ప్రకారం నేను మళ్ళా సీరియస్గా తపస్సు చేస్తాను అనేసి భార్యల్ని, కొడుకుల్ని, రాజ్యాన్ని వదిలేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారన్నమాట. ఓకే, ఆయన వెళ్ళిపోయాక వెళ్ళిపోయాక ఇప్పుడు ఈ ఫస్ట్ కొడుకు ఆయన పేరు అగ్నిధృతుడు అన్నమాట. ఈ అగ్నిధృతుడు మన ద్వీపానికి ఎవరు? ప్రియవ్రత మహారాజు గారి కొడుకు పేరు అగ్నిధృడు అన్నమాట. అగ్నిధృడు. ఆ అగ్నిధృడు కూడా మహాభక్తుడు. ఆయన చాలా చతుర్యత కలవాడు. ఆయన రాజ్యపాలన చాలా చక్కగా చేశారన్నమాట. చక్కగా చేసి ఆయన సంతానం కొరకు, ఆయనకి పెళ్ళి అవ్వలేదు కానీ నాకు మంచి సంతానం కావాలంటే నేను ఫస్ట్ మంచి తపస్సు చేయాల. తపస్సు చేసి భగవంతుడిని మంచి భార్య కోసం నేను అడగాల. చూడండి, ఇవన్నీ చూడండి ఎంత చక్కగా ఆ కాలం చేసేవారు. వాళ్ళు ఏ పని చేసినా సరే వాళ్ళు ప్రార్థన చేసేవారు, తపస్సు చేసేవారు. ఓకే, భగవంతుడికి అంత ప్రాముఖ్యత ఇచ్చిన వల్లనే వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నారన్నమాట. ఓకే, ఆ కాలంలో రోగాలు చాలా తక్కువ, శత్రువులు కూడా చాలా తక్కువ, అందరూ చక్కగా ఉండేవారు, పాడి పంటలన్నీ చక్కగా పండియన్నమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. వాళ్ళు ఏ చేసినా సరే ఫస్ట్ భగవంతుడు. సో ఈయన ఇలాగే అగ్నిధృతుడు ఆయన మందగిరి లోయకి వెళ్ళి ఆయన తపస్సు చేశారు. తపస్సు చేస్తే బ్రహ్మగారికి తెలిసింది ఎందుకు తపస్సు చేస్తున్నాడు. ఆయనకి చక్కటి భార్య కావాల. ఆ భార్య వస్తే, మంచి భార్య దొరికితే మంచి సంతానం దొరుకుతుంది అనేసి ఈయన తపస్సు చేస్తున్నారు అని ఆయన ఒక పూర్వచిత్తి అనే అప్సరస ఉండేది. ఎక్కడ? సత్యలోకంలో, బ్రహ్మగారి లోకంలో పూర్వచిత్తి అనే అప్సరస. ఆ అప్సరస చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా పాడుతుంది అన్నమాట. ఆవిడనే పంపించారు, నువ్వు వెళ్ళు, భూలోకానికి వెళ్ళి అగ్నిధృతుడికి భార్యగా అవ్వు అనేసి. సో ఆవిడ వచ్చింది. ఎలా వచ్చింది? ఆవిడ డైరెక్ట్గా అగ్నిధృతుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన పాటికి ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఈవిడ ఈ అప్సరసలకి మంచి శరీర సువాసన కూడా ఉంటుంది. ఆ వనం ఫుల్గా, చాలా అందమైన వనం, ఫుల్గా ఫ్లవర్సు, తేనెటీగలు, పళ్ళు, చూడడానికి చాలా ఇంపుగా ఉండి, చాలా సైలెంట్గా ఉండి, సువాసనలో ఆ వాసన ఎంత బాగుండేదో. అందులో అప్సరస వచ్చింది అంటే ఆ ఏరియా ఫుల్గా సువాసనతో నిండిపోయేదన్నమాట. సో ఆవిడ అక్కడికి రాగానే ఆ సువాసన అగ్నిధృతుడి నాసికానికి పట్టిందన్నమాట. ఏంటి ఇంత చక్కటి వాసన అని. ఆవిడ నడిచేటప్పుడు ఆవిడ కాలు గజ్జెలో చాలా ఇంపైన శబ్దం వచ్చింది. ఎవరు ఇలాగ వచ్చారు, ఇది ఏంటి అని ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఈవిడ అలా వెళుతుందన్నమాట. ఆయన అగ్నిధృతుడు పట్టించుకోలేదు. ఆవిడ అలాగ ఇక్కడికి నడుచుకుంటూ వెళుతుంది. ఈయన ఇంకా అట్రాక్ట్ అయిపోయి ఈవిడెవరు అని ఆవిడ వెనకాల వెళ్ళారన్నమాట.
ఆవిడ సౌందర్యాన్ని చూసి మైమరిచిపోయారు. ఇప్పుడు తపస్సు చేసేటప్పుడు పరమాత్ముడు దర్శనమిస్తే ఎలాగ పొగిడారు, ఎలాగ స్తుతి చేశారు అని మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు. అలాగా అగ్నిధృతుడు ఈ పూర్వచిత్తిని చూసి మనసులో ఆవిడని స్తుతి చేశారు. అబ్బా, నీ మొహం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, నీ కను వరుసలు ఎంత అందంగా ఉన్నాయి, నీ పళ్ళు వరుసలు ఎంత అందంగా ఉన్నాయి, నీ చెక్కిళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఆ చంద్రబింబము నీ చెక్కిళ్ళలోనే ఇమేజ్ ఎంత చక్కగా కనపడుతుంది అని రకరకాలుగా తల నుంచి కాళ్ళ వరకు ఆయన మనస్సు ఉప్పొంగిపోయిందన్నమాట. ప్రతి అవయవము ఆయన వర్ణించారు. అంటే ఏంటి, మనసు అక్కడి నుంచి ఇలాగా తిరిగిపోయింది. ఇదంతా భగవంతుడి లీల. భగవంతుడికి ప్రజలని సృష్టించాల, అదే కదా బ్రహ్మగారికి. సో ఆ పవర్ యూజ్ చేశారన్నమాట. వెళ్ళు అనేసి ఈ విప్రచిత్తిని పంపించి పూర్వచిత్తిని పంపించి ఇది చేశారన్నమాట. చేస్తే అది చేసాక ఏమైందంటే ఇంకా ఆయన వెళ్ళి ఆయన అడిగారు, సుందరి నువ్వెవరో, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా మనసు నిన్ను వదిలి బయటికి వెళ్ళటం లేదు అని ఇవన్నీ మాట్లాడి ఆవిడని పొగిడేసరికి ఆవిడే ఒప్పుకుందన్నమాట. ఓకే, ఒప్పుకోవడం అంటే ఆవిడ వచ్చిందే దీనికే కదా. ఒప్పుకొని సరే అని వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంకా ఆయన చాలా సంతోషంగా ఉండిపోయారన్నమాట. ప్రజల్ని పాలించేవారు, రాజ్యపాలన పడక రాజ్యపాలన అయ్యేది కాదంటే ఈయన మనస్సు ఫుల్గా భగవంతుడి మీద ఉండేది కాదు, ఈవిడ మీదనే ఉండేది అన్నమాట. ఈవిడ మీద ఉంటే ఏమైందంటే అలాగా 9 మంది పిల్లలు 9 మంది పుత్రులు. ఎంతకాలము, వేల కొలది సంవత్సరాలు ఆ పూర్వచిత్తితోటి ఆయన గడిపింది వేల కొలది సంవత్సరాలు. ఆ వేల కొలది సంవత్సరాల్లో 9 మంది పుత్రులు పుట్టారు. ఆ 9 మంది పుత్రులు పుట్టాక ఇంకా పూర్వచిత్తి అప్సరసలు ఉండరు కదా, ఆ పూర్వచిత్తి ఇంకా నేను వెళ్ళిపోతాను అని ఆవిడ వెళ్ళిపోయింది అన్నమాట. బ్రహ్మలోకానికి వెళ్ళిపోతే ఇంకా ఈ అగ్నిధృతుడికి ఇంకా తాపం ఆగలేదన్నమాట. ఇంకా ఆవిడ మర్చిపోలేకపోయాడు. వెళ్ళిపోయి ఆయన మళ్ళీ తపస్సు చేశారు. ఏం చేశారు, పితృలోకం మీద. ఆవిడేమో పితృలోకంలో ఉంటుందంట. ఓకే, షీ బిలాంగ్స్ టు సత్యలోకం బ్రహ్మదేవుడికి, కానీ వాళ్ళు అక్కడక్కడ పెడతారు. సో అలాగే పూర్వచిత్తి ఏమో పితృలోకంలో ఉండేదంట. పితృలోకం ఈజ్ ఆవిడ లోకం. ఈయన ఆవిడని మర్చిపోలేక ఇంకా భగవంతుడి మీద తపస్సు మానేసి పూర్వచిత్తి నాకు కావాలనేసి బ్రహ్మదేవుడి మీద మళ్ళీ తపస్సు చేస్తే ఇంకా బ్రహ్మదేవుడు సరేలే ఇంకేం చేస్తావు నువ్వు, నీకు ఇది కావాలంటే అనేసి ఆయన అగ్నిధరుడిని పితృలోకాన్ని పంపించారు. పితృలోకానికి పంపిస్తే అక్కడ పూర్వచిత్తి దొరికిందనమాట. ఇంకా మళ్ళీ ఆవిడ అడిగింది, ఇదేంటి మళ్ళా వచ్చేవు అంటే, నిన్ను మర్చిపోలేతున్నాను, నేను అందుకే తపస్సు చేసి ఇక్కడికి వచ్చాను అని. ఇంకా సరే అని ఆవిడ కొంతకాలం ఉన్నది ఆయనతోటి ఉండి ఆ తర్వాత దెబ్బలాడింది. ఏంటి, నీకు మనుష్య జన్మ ఇచ్చాక నీకు ఈ విషయభోగాలు ఇచ్చాక కూడా నీకు ఇంకా చాలలేదు, నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, చాలు, ఇంకా నువ్వు పరమాత్ముని మీద తపస్సు చేసి నువ్వు పరమాత్మతో ఐక్యం కాని ఆవిడ దెబ్బలాడాక ఆయన మెల్లగా భగవంతుడి పైన మనస్సు తిప్పి తపస్సు చేసి
ఆ తర్వాత భగవంతుడితోటి ఐక్యమైపోయారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పుత్రులు ఉన్నారు కదా, ఈ పుత్రులలో ఫస్ట్ పుత్రుడి పేరేమో నాభి, రైట్. ఆ నాభి ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఆ నాభి మహారాజు మేరుదేవిని పెళ్లి చేసుకున్నారు. మేరు పర్వతంలో మేరు కూతురునిచ్చి పెళ్లి చేస్తే ఆ నాభి మేరుదేవి కలిసాక కూడా వాళ్ళకి పిల్లలు లేరు. అందువల్ల వాళ్ళిద్దరూ తపస్సు చేశారు. ఎవరు? యజ్ఞ పురుషుడి మీద. యజ్ఞ పురుషుడు అంటే పరమాత్ముని ఒక అవతారము, రైట్. సో తపస్సు చేసి ఎంతో కఠినమైన తపస్సు చేసాక యజ్ఞ పురుషుడికి చాలా సంతోషమయ్యి ఆయన దర్శనమిస్తే, అంటే ఎంత యజ్ఞాలన్నీ చేశారు, యజ్ఞాలు ఋత్వికులతో అంతా చేశారన్నమాట. చాలామంది మునులు వాళ్ళందరూ చేరి యజ్ఞాలు చేసి అన్నీ చేస్తే అప్పుడు యజ్ఞ పురుషుడు దర్శనం ఇవ్వగానే ఆ ఋత్వికులు అందరూ మునులు అందరూ చేశారు కదా, వాళ్ళందరూ పురోహితులు వాళ్ళు అన్నారంట, ఆ పరమాత్మని స్తుతించి ఆయన అందాన్ని స్తుతించి ఆయన గుణాలన్నీ స్తుతించి అన్నారంట, పరమాత్మ మీకు ఏదడిగినా మీకు ఇచ్చే శక్తి ఉన్నది, కాదంటే మేము అల్పబుద్ధులము, మేము అడిగేది మాకు పుత్రులు కావాలా, సంసారం కావాలా, సానం ఈ ఐశ్వర్యం కావాలా అని అడుగుతున్నాము. మా బుద్ధి అంతే లెవెల్లో ఉన్నది, మా బుద్ధి ఇంకా పై లెవెల్కి వెళ్ళాలని మీరు ఆశీర్వదించండి. మాకే మిమ్మల్ని చూసాక మాకే ఎంతో అవమానం అయ్యింది, ఏంటి మీరు వచ్చాక ఇలాంటి బుద్ధులు మేము పెట్టుకున్నాము అనేసి మా బుద్ధి ఇంకా పైకి ఎదిగి మీలో ఐక్యం అవ్వాలా అని అడిగి అలాంటి కోరిక అలాంటి తపశక్తి చేసి సామర్థ్యం మాకు ఇవ్వండి అని ప్రార్థించారంట. ఓకే, ఇప్పుడు ఎలాగా నాభి భార్య వాళ్ళ మనసులో ఏముంది అంటే మంచి కుమారుడు. ఎలాంటి కుమారుడు? దేశాన్ని ప్రజల్ని అందరినీ ఉద్ధరించి కుమారుడు, ఈ లోకానంతా ఉద్ధరించి కుమారుడు కావాలా, మంచి భక్తుడు కావాలా అని వాళ్ళ మనసులో ఉంది. ఇప్పుడు యజ్ఞపురుషుడికి తెలుసు కదా, యజ్ఞపురుషుడు ఆయనే చెప్పారంట, నీలో ఏమున్నారో తెలుసు, నీకు నాలాంటి పుత్రుడు కావాలని, నాలాంటి వాళ్ళు వేరే ఎవరు ఉండరు, నాకు సమానమైన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు, అందువల్ల నేనే నీకు పుత్రుడుగా జన్మిస్తాను అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయారన్నమాట. ఆ పుత్రుడే వృషభదేవుడు. అది ఒక అవతారం. ఈ అవతారం ఎందుకు అంటే, ఈ అవతారము మెయిన్గా మునులు సాధకులు ఎలాగ సాధన చెయ్యాలా, ఎలాగ వాళ్ళు మసలుకోవాలా, బతికుండగా ఎలాగ ఉండాలా అని చూపించడానికే ఈ వృషభ దేవుడి అవతారం అన్నమాట. ఓకే, ఈ సంసారంలో ఎలాగుండాలా, తర్వాత సంసారాన్ని వదిలేక ఎలాగ చెయ్యాలా, ఆ సాధన చేసి పరిపక్వం అయ్యాక ఏ లెవెల్లోకి వెళ్ళిపోతారు, ఇవన్నీ చూపించడానికే వృషభదేవుడి అవతారం. ఓకే, ఈ వృషభదేవుడి అవతారం ఇస్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అవతారము. ఎందుకంటే దాంట్లోనే మనకు అన్నీ తెలుస్తాయి. అడ్వాన్స్డ్ సాధకులు అంటే ఎలాగుంటారు, ఆ తర్వాత అడ్వాన్స్డ్ సాధకులు
ఎప్పుడైనా మన ఎన్నో జన్మల పుణ్యం మూలాన ఎవరన్నా మనకు అలా కనబడ్డారు అంటే వాళ్ళని ఎలాగా మనము ఐడెంటిఫై చేయడము అవన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఆయన చేసింది, ఆయన చెప్పింది, ఆయన ఎంతో బోధనలు కూడా చేస్తారు. ఆ బోధనలన్నీ మనకి, మనము ఎలాగ ఉండాలా, మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎలాగ మసలుకోవాలా, ఈ సంసారంలో ఉన్నప్పుడు ఎలాగ మసలుకోవాలా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఎలాగ ఉండాలా, అవన్నీ అన్నమాట. సో ఇప్పుడు చూసారంటే ఈ ప్రతి కథలో ఒకటి మెయిన్ థింగ్ ఏంటి, భక్తి. ఎలాంటి భక్తి చెయ్యాలా, ఆ భక్తిలో కూడా ఉన్నత స్థితికి రావాలా అంటే మన మనస్సుని ఎలాగా మలిపించాలా, ఎటువైపు మలిపించాలా, ఎలాగ కంట్రోల్ చేసుకోవాలా, ఎలాగ నడుచుకోవాలా అని కదా. ఇప్పుడు ఇన్నిసార్లు విన్నాం కదా, కానీ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క దాంట్లో ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. పై లెవెల్కి, ఎంత గోపి లెవెల్కి వెళ్ళి వరకు. గోపి లెవెల్కి వెళ్ళడం చాలా కష్టం, బట్ స్టెప్ బై స్టెప్ వెళుతూ ఉంటుంది ఇది. సో ఇప్పుడు వచ్చే క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో మనము వృషభదేవుడి గురించి మనం మాట్లాడుకుందాము, నేర్చుకుందాము. అంతవరకు మనము మొన్నటి క్లాసులో చెప్పిన ప్రకారము మనలో పరివర్తన ఎలాగ వస్తుంది, మన పరివర్తన ఎలా కనుక్కుంటున్నాము అని మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకుంటాను. ఒకవేళ మీరు మర్చిపోయారంటే మీరు ఆ వీడియో మళ్ళా వినండి. ఆ వీడియోలో అన్నీ చెప్పాను కదా, అది మనకి గైడ్ లైన్స్ అన్నమాట, వింటూ ఉండాలి. మొన్న కూడా నేను మళ్ళా విన్నాను, నేనేం చెప్పాను. నేను పుస్తకంలో అన్న రాసుకున్నాను, కానీ ఒక్కోసారి అస్తమాన పుస్తకం దగ్గర కూర్చొని చూడలేం కదా, వింటూ ఉంటే బాగుంటుంది, కళ్ళు మూసుకొని వినొచ్చు. సో మొన్న కూడా నేను విన్నాను. సో ఆ పని చేయండి. ఇప్పుడు మన క్లాసులు ఏమంటే నా ఫోకస్ భగవంతుడి మీద ఒక్కటే, భక్తి మీద ఒక్కటే. భక్తిలో పరిపక్వం అయిపోయి మనము గోపికల్లాంటి భక్తిని మనము అలవాటు చేసుకోవడానికి ఇవన్నీ ఈ క్లాసులు, ఈ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం, అవన్నీ దాని మీదే నేను కేంద్రీకరించి మీకు చెప్తున్నాను. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.